హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఎక్కడి వరకు వచ్చాం అపోస్తుల కార్యంలో? ఏమైనా గుర్తుందా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము? అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, ఇంకా మెయిన్ పాయింట్ ఒకటి మర్చిపోయారు. గివింగ్, జనరస్గా ఇవ్వడం. సంఘము జనరస్గా ఇవ్వడము, ఇచ్చుట గురించి మనం నేర్చుకున్నాం. ఇవాంజలిజం గురించి నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఇంకేమైనా నేర్చుకున్నామా? వెరీ గుడ్. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 12వ వచనంలోకి వద్దాం. 12వ వచనంలోకి మనకి గుర్తుంది కదా, పేతుర్ని యోహాన్ని వాళ్ళు అరెస్ట్ చేసి ఒక రోజంతా అక్కడ కూర్చోబెడతారు, రోజంతా ఉంచుతారు. అక్కడ ఉంచిన తర్వాత కూడా పేతురు యోహాన్లు నిలబడి గట్టిగా అక్కడ బోధిస్తూ ఉంటారు. 12వ వచనం చదువుదాం ఒకసారి. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనకి రక్షణ పొందవలన గాని ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరియు ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పి వాళ్ళు అక్కడ బోధిస్తా ఉన్నారు. ఏ నామము లేదు, ఏ నామము లేదు. మీరు ఏ దేవుడి పేరైనా, ఏ దేవత పేరైనా తీయండి, ఏ మనుష్యుడి పేరైనా తీయండి, కానీ ఆ మనుష్యుల పేరిట రక్షణ లేదు. కేవలము క్రీస్తు పేరిట మాత్రమే రక్షణ ఉంది అని పేతురు యోహాన్లు అరెస్ట్ అయినప్పటికీ బోధిస్తున్నారు. అది చెప్పకూడదు అనే వాళ్ళు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ అయినా పర్వాలేదు, మేము అదే చెప్తాము అని మళ్ళీ బోధిస్తూ ఉన్నారు. 13వ వచనం చూద్దాం. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు అనండి, మళ్ళీ అనండి ఆ లైన్, మళ్ళీ ఒకసారి చదవండి. వెరీ గుడ్. ఏం చూసారంట? పేతురు యోహాన్లో ధైర్యము చూసారంట. ఏం చూసారంట? ధైర్యము చూసారంట. పేతురు యోహాన్లోకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? పేతురు యోహాన్లోకి ఆ ధైర్యము ఎలా వచ్చింది? ఎగ్జాక్ట్లీ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అనండి. 31వ వచనం చదువుదామా? అదే అధ్యాయంలో 31వ వచనం చదువుదామా? వారు ప్రార్థన చేయగానే అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. మళ్ళీ ధైర్యము అనే మాట కనిపిస్తూ ఉంది. మళ్ళీ ధైర్యము అనే మాట కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటయ్యా అంటే, పేతురు యోహాన్ల ధైర్యాన్ని వాళ్ళు చూశారంట. ఈ ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల వల్ల వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల వల్ల వస్తుంది. అయితే మీకో ప్రశ్న ఏంటయ్యా అంటే, మీలో ఎంతమందికి ధైర్యం ఉంది? మీలో ఎంతమందికి ధైర్యము ఉంది? చేస్తారు ఎవరన్నా? మీలో ఎంతమందికి ధైర్యము ఉంది? ఒకవేళ ధైర్యం ఉంటే ఆ ధైర్యాన్ని మనం దేనికి ఉపయోగిస్తూ ఉన్నాము? ప్రశ్న. ఒకవేళ ధైర్యము లేకపోతే ఎందుకు ధైర్యము లేదు? ప్రశ్న. ఈరోజు సరి చేసుకుని వెళ్దాం. ఒకవేళ మీలో ధైర్యం ఉంటే ఆ ధైర్యాన్ని దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాము? ఒకవేళ మీలో ధైర్యం లేకపోతే ఆ ధైర్యము ఎందుకు లేదు అని ఒకసారి సరి చేసుకోవాలి. పేతురు యోహాన్ల ధైర్యం చూసినప్పుడు వాళ్ళల్లో నాకు తెలిసి వాళ్ళు భయపడి ఉంటాడు. వీళ్ళేంట్రా బాబు, మీకు గుర్తుందా ఎన్ని గ్రూప్స్ వచ్చాయి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి? ఎన్ని గ్రూప్స్ వచ్చాయి? దాదాపు 11 గ్రూప్స్ వచ్చాయి. ఎన్ని గ్రూప్స్ వచ్చాయి అంటే, చెప్పాలి అంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ దిగి వచ్చేసిందంట పేతురు యోహాను కోసం. యూదులకు సంబంధించిన శాన్హాడ్రిన్ మొత్తం దిగి వచ్చేసింది పేతురు యోహాన్ల కోసము. కానీ ఎంతమంది నిలబడ్డారు అక్కడ? ఇద్దరు నిలబడ్డారు. హల్లెలూయా. రేపొద్దున దేవుడు నిన్ను అలాగ పేతురు యోహానులుగా ధైర్యంగా నిలబెట్టాలని చూస్తా ఉన్నాడు. ఎంతమంది ధైర్యంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రశ్న. ఈ రోజుల్లో నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్న మాట ఏంటి అంటే చాలామంది సేవకులు, పెద్ద సేవకులు, చిన్న సేవకులు అందరూ ఏం చెప్తా ఉన్నారు తెలుసా? పట్టుకొని బల్లగుద్ది మరి ఏం చెప్తా ఉన్నారు తెలుసా? మనకు అప్పగింపబడిన బోధ ఒక్కటే, ఆ బోధ నిమిత్తము మనం కష్టపడాలా, అబద్ధ బోధల్ని మనం సహించడానికి వీల్లేదు, అబద్ధ బోధల్ని ఖండించాలా అని పెద్ద ప్రసంగాలు చెప్తా ఉన్నారు. ఆ పెద్ద ప్రసంగాలు చెప్పిన వాళ్ళు ఒక్కడు కూడా అబద్ధ బోధన ఖండించాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమొచ్చిందంట? వాళ్ళలోకి ధైర్యం వచ్చిందంట.
ధైర్యం వచ్చిందంట. ఎంతమంది ఎంతమంది మనస్సాక్షితో నిజంగా నిలబడి అబద్ధ బోధలను ఖండిస్తూ సత్యము కొరకు నిలబడతా ఉన్నారు. అబద్ధ బోధలను ఖండించడమే మన పని కాదు, సత్యాన్ని ప్రకటించడం కూడా మన పని. మరి ఎంతమంది అబద్ధ బోధనల్ని ఖండించడానికి బలంగా నిలబడతా ఉన్నారు, ధైర్యంగా నిలబడతా ఉన్నారు? నువ్వు చెప్పేది ఇది కాదు, క్రీస్తు నామములోనే రక్షణ ఉంది అని నిలబడి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామందిని చూస్తూ ఉంటాం, అబద్ధ బోధలకు ఖండించడమే మా పని అని కంటిన్యూ అవుతూ ఉంటుంది లైఫ్. ఎవరిని ఖండిస్తారు తెలుసా? తిరిగి రిప్లై ఇవ్వలేనోడిని ఖండిస్తారు. వీళ్ళు ఖండిస్తూ ఉంటే అవతలోడు ఏం రెస్పాన్స్ లేకపోతే వీళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. నిజంగా నిలబడి మీ మీదకి పర్సిక్యూషన్ వస్తున్నా, మీ మీదకి లా సూట్స్ వస్తున్నా, మిమ్మల్ని తిడుతున్నా, మిమ్మల్ని బూతులు తిడుతున్నా, మీ కుటుంబాన్ని బయటకు లాగుతూ ఉన్నా సరే, మీ మీద డిఫమేషన్ కేసులు వేస్తూ ఉన్నా సరే, నిలబడి బోధిస్తూ ఉన్నావా? నిలబడి అబద్ధ బోధన ఖండిస్తూ ఉన్నావా? అది ధైర్యం అంటే. పేతురు యోహానులు ధైర్యాన్ని చూసి వాళ్ళు కొంచెం భయపడ్డారంట, ఆశ్చర్యపడ్డారంట. అరే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని. తర్వాత లైన్ చూద్దామా? వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. వాళ్ళు ఏం లేదంట, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదంట. ఏం లేదంట? నిజంగా చెప్పాలంటే వీళ్ళు గలిలీ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మాట్లాడే స్లాంగ్ కూడా సరిగ్గా లేదు, ఆ మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. అట్లాంటిది ఈరోజు వీళ్ళు నిలబడి పెద్ద పెద్ద బోధలు ఎలా చేస్తూ ఉన్నారు? అసలు వీళ్ళు ఏం చదువుకోలేదు కదా అనుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పేతురు యోహాను విషయంలో, అక్కడ అపోస్తుల విషయంలో నాకు నచ్చే విషయం ఏంటంటే, వాళ్ళకి లీడర్ ఉన్నాడా? లేడు. లీడర్ అని ఇన్ని రోజులు తిరిగిన యేసుక్రీస్తు వాళ్ళ పక్కన లేడు, అసలు లీడర్ లేడు. సడన్గా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీళ్ళని ప్రిపేర్ చేశాడు, కానీ ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే లీడర్ లేకుండా వాళ్ళు అక్కడ నిలబడ్డారు. రెండో విషయం ఏంటయ్యా అంటే, వాళ్ళు అలా బోధించడానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా? అనుభవం ఉందా? లేదు. లీడర్ లేడు, అనుభవం లేదు. ఎదురుగా ఎవరు నించున్నారు? ఏకంగా గవర్నమెంటే నించొనుంది. లీడర్ లేడు, ఎక్స్పీరియన్స్ లేదు, చదువుకోలేదు, డబ్బు లేదు, ఏమీ లేవు, కానీ వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు నింపిన ధైర్యం అలాగే ఉంది. హల్లెలూయా. ఆ ధైర్యంతోటే వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. మరి అలాంటి ధైర్యాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ధైర్యం నీలో ఉంటే ఆ ధైర్యాన్ని దేనికి వాడుతున్నావు? ధైర్యం నీలో లేకపోతే నీలో ధైర్యం ఎందుకు లేదు? మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి. వాళ్ళందరూ వీళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడడం మాత్రమే కాదు, వీళ్ళు చేసిన ఒక స్వస్థత కార్యం అక్కడే సాక్ష్యముగా కనిపిస్తూ ఉందంట. ఆ సాక్ష్యాన్ని కనపడంగానే వాళ్ళ నోరు కూడా మాట్లాడలేకపోతా ఉన్నారంట, నోరు కూడా తెరవలేకపోతా ఉన్నారంట. ఈరోజు స్వస్థత అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కామెడీ అయిపోయింది. ఈరోజు స్వస్థత వరము అంటే కామెడీ అయిపోయింది. కామెడీ అయిపోవడం కాదు, కామెడీ చేశాము మనము. ఆ రోజు స్వస్థపరచబడిన వ్యక్తి పక్కన నించోనుంటే పేతురు యోహాన్ల ధైర్యం చూసి ఆశ్చర్యపడి ఈ స్వస్థత పొందిన వ్యక్తిని చూసి ఏమీ మాట్లాడలేకపోయారంట. సువార్త అలా ఉంటుంది, ధైర్యము అలా ఉంటుంది, స్వస్థత అలా ఉంటుంది. నోరు మూయిస్తుంది. హల్లెలూయా. మరి నోరు మూయిస్తా ఉన్నామా? ప్రశ్న ఏం చేస్తారంటే ఏం చెప్పలేకపోయారు. విద్య లేని పామరులు అంటే ఎడ్యుకేషన్ లేదంట వాళ్ళకి. ఇదంతా వాడి చాలామంది ఏం చెప్తారంటే, విద్య లేని పామరులు కదా పేతురు యోహాను, నాకు కూడా చదువు లేదు కదా, నేను కూడా చాలా బాగా బోధించేస్తాను అని అంటారు. అంటే విద్య లేని పామరులనే వాడుకుంటాడా అంటే లేదు, విద్య ఉన్న వాళ్ళని వాడుకుంటాడు, విద్య లేని వాళ్ళని వాడుకుంటాడు. ఉదాహరణకి మోషే చక్కకి రాజగృహంలో పెరిగాడు, చక్కటి విద్య కలిగిన వాడు, దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. దానియేలు దేవుడు వాడుకున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని దేవుడు వాడుకున్నాడు. అలాగే విద్య లేని యేసుక్రీస్తు శిష్యులను కూడా వాడుకున్నాడు.
అలాగే యేసుక్రీస్తు శిష్యుల్లో మత్తయి బాగా చదువుకున్నవాడు, లెక్కలు బాగా వచ్చినవాడు, అతన్ని కూడా వాడుకున్నాడు. అయితే ఈ వాక్యాన్ని చూపించి చదువు లేనోళ్ళనే దేవుడు వాడుకుంటాడు అనడానికి వీలు లేదు. చదువు ఉన్న వాళ్ళని వాడుకుంటాడు, చదువు లేని వాడిని వాడుకుంటాడు. కేవలం కావాల్సింది ఒకటే క్వాలిటీ. ఏంటి ఆ క్వాలిటీ తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. ఉందా? ఉందా? ప్రశ్న. నెక్స్ట్ వచనం చదువుదాం. అప్పుడు సభ వెలుపలికి పోండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, పేతురు యోహాన్లు బలంగా నిలబడి బోధిస్తూ ఉన్నారంట. అక్కడ బోధిస్తూ ఉంటే పేతురు యోహాన్లు వీళ్ళు ఏమన్నారంట? మీరు పక్కకి వెళ్ళండి, మేము ఒక ప్లాన్ వేసుకుంటాం అంటున్నారంట. ఏమంటున్నారు? మీరు మా ముందుంటే మేము మాట్లాడలేకపోతున్నాము, మీకు కౌంటర్ ఇవ్వలేకపోతా ఉన్నాము, మీరు పక్కకి వెళ్ళండి, మేము ప్లాన్ వేసుకుంటాము అంటా ఉన్నారంట. ధైర్యం అలా ఉంటుంది. ధైర్యం ముందు అసత్యం నిలబడలేదు. హల్లెలూయా. మరి అలాంటి ధైర్యంగా నువ్వు ఉంటున్నావా? ప్రశ్న. నీ ముందు ఒకడు వచ్చి అబద్ధ బోధ చెప్పాలంటే భయపడాలా? నీ ముందు ఒకడు నిలబడి క్రీస్తుని గురించి తప్పుగా మాట్లాడాలంటే భయపడాలా? నీ ముందు ఒకడు వచ్చి క్రీస్తుని హేళన చేయాలంటే భయపడాలా? మరి అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో నువ్వు ఉంటున్నావా? అలాంటి ధైర్యం నువ్వు కలిగి ఉంటా ఉన్నావా? ప్రశ్న. దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సింపుల్గా మన పక్కన ఉన్నోళ్ళనే మనల్ని ఓడించేస్తారు కదా. చాలా సింపుల్గా మన పక్కన ఉన్నోళ్ళే మనల్ని ఓడించేస్తారు. మీ దేవుడు అట్లా, మీ దేవుడు ఇట్లా, ఏదో ఒకటి చెప్పేసి ఓడించేస్తారు కదా. మనం సమాధానం చెప్పలేం కదా. ఎందుకు సమాధానం చెప్పలేము అంటే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎందుకు లేడు అంటే ఇంకా ఆయనను మనం పూర్తిగా అంగీకరించి మనము లోపలికి యాక్సెప్ట్ చేసుకోలే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ధైర్యం వస్తుందో వాక్యం వస్తుంది. ఎప్పుడైతే వాక్యం వస్తుందో సత్యముతో నిలబడతావు. హల్లెలూయా. మరి నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రశ్న. ప్రశ్నలతో ఈరోజు వాక్యాన్ని అంతటిని ముందుకు తీసుకువెళ్తాను. ప్రశ్న వేసుకుందాం. ప్రశ్న వేసుకుందాం, ముందుకు వెళ్దాం. ఈ మనుషుల్ని మనం ఏమి చేయదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురం అన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పచాలము. మనం ఏం చేయగలం? వీళ్ళని ఎలా ఇరికించగలము? చూడండి, పరిశుద్ధాత్మ దేవునితో నింపుదల కలిగిన మీ ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళు, అలాగే మీరు పక్కన స్వస్థత చేసినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంట? వీళ్ళని ఏం చేయాలి, ఇంకెలా ఇరికించాలి? ఈ పాయింట్లో మనం ఇరికించలేం కదా, కొత్త పాయింట్ ఏం వెతుక్కోవాలని మీకోసం వాళ్ళు కొత్త కొత్త పాయింట్లు వెతుక్కుంటారంట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? మనకి అన్ని పాయింట్లు వెతుక్కునే ఛాన్స్ మనం ఇవ్వట్లేదు. ఫస్ట్ పాయింట్లోనే పడిపోతున్నాం అందరి దగ్గర. ఎవడన్నా వచ్చి ఒక క్వశ్చన్ అడిగితేనే పడిపోతున్నాము. ఆ రెండో క్వశ్చన్ కూడా మనం వెళ్ళట్లేదు. అంటే ఏం లేదు? వాక్యము లేదు, ధైర్యము లేదు, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల లేదు. ఈరోజు అందుకే క్రైస్తవుల్ని టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి ఓడించేశాం అని చెప్పి చాలామంది విర్రవీగుతూ ఉన్నారు. ఎందుకు లేదు? ఎందుకు ఓడిపోతా ఉన్నాము? ఫస్ట్ క్వశ్చన్కే పడిపోతున్నాము. ఆది కాండం దగ్గరే తీసుకొస్తారు. లోతు పిల్లలు తండ్రితో వ్యభిచారం చేశారు కదా అని దగ్గర మొదలు పెడతారు. సమాధానము లేదు, ధైర్యము లేదు. ఎదుటిని వ్యక్తిని నోరు మూయించగల ధైర్యము ఉందా? ప్రశ్న. ఏం చేశారంట? పక్కన స్వస్థత జరిగిన వ్యక్తిని చూసి వారు ఏమీ మాట్లాడలేకపోయారంట. మరి మనల్ని చూసి ఆ శత్రువు సేన ఏమీ మాట్లాడలేక ఉందా? మన మీద నిందలు వేస్తూ ఉందో ఒక్కసారి ప్రశ్నించుకోవాలా. యెరూషలేములో ఉన్న వారందరూ చూశారంటే ఇది జరగలేదు అని మేము చెప్పలేం కదా. అందరూ ఉన్నారు, అందరూ విన్నారు. మరి ఈరోజు స్వస్థతల గురించి ఆలోచన చేయండి. ఎంత కామెడీ అయిపోయింది కదా బయట. ఎంత కామెడీ చేస్తున్నారు కదా బయట. ఎవరు చేస్తున్నారు? మనము చేస్తాం. పాస్టర్లు చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. స్వస్థత వరం పొందుకున్నావా? స్వస్థత వరం సగం వరం కాదు అది. సగం వరం కాదు అది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? పూర్తిగా మాట్లాడతాడు, సగం మాట్లాడు. అమ్మ శ్వేత అనగానే 3-4 వేస్తారు. నో, కొండ శ్వేత పింక్ డ్రెస్ వేసుకుంది అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అలా చెప్పట్లేదు అంటే నువ్వు ఏదో దురాత్మ మాట వింటా ఉన్నావు అని అర్థం.
కామెడీ అయిపోయింది ఈరోజు. ఎందుకు కామెడీ అయిపోయింది తెలుసా? మనలో పరిశుద్ధాత్మ నింపుదల లేదు, ధైర్యం లేదు, వాక్యము లేదు, వరాన్ని సరిగ్గా ఆపరేట్ చేసే శక్తి లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దామా? 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా నువ్వు మాట్లాడకూడదని మనం వారిని బెదరపెట్టవాలని వారికి చెప్పుకుందాం. ఇది ఇంకా వ్యాపించకుండా ఉండాలి. ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అంటే మనకి థ్రెట్. ఎందుకు? ప్రజలంతా వీళ్ళని వెంబడించడం మొదలు పెడతారు. మన దేవాలయానికి ఎవడు రాడు, దేవాలయానికి రాకపోతే కానుకలు రావు. ఆల్రెడీ వీళ్ళ లీడర్ యేసుక్రీస్తు గారు దేవాలయం దగ్గర ఉన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ కొట్టి తరిమేశాడు. ఆల్రెడీ మనకు వచ్చే డబ్బుల్లో, మనకు వచ్చే కానుకల్లో గండిపడింది. ఇప్పుడు వీళ్ళందరినీ వెంబడిస్తామంటే మన దేవాలయం బిజినెస్ మనకి నడవదు. అందుకే ఇది ప్రజలందరికీ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనం వీళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చి విడిచిపెడదాము, వీళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చి విడిచిపెడదాము అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉన్నారు. 18వ వచనం చూద్దాం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. మొన్న ఒక తమ్ముడు చెల్లితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక చోట ఇక్కడే తెలంగాణలో సంబంధించిన ఒక గ్రామంలో పరిచయం చేస్తూ ఉన్నారంట. అక్కడ క్రిస్టియన్స్ ఏమంటున్నారో తెలుసా? క్రిస్టియన్సే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 2 నెలలు అయిందంట. వాళ్ళు వచ్చి అంటున్నారంట, ఏంటి మీరు ఇంకెళ్ళలేదా అంటున్నారంట. అంటే ఆ ఊరికి ఎవరు వెళ్ళినా కొడతారంట. ఆ ఊరికి ఎవరు వెళ్ళినా కొడతారంట. నెల దాటి ఏ పాస్టర్ లేడంట ఆ ఊరిలో. నెల దాటి ఏ పాస్టర్ లేడంట. 2 నెలలు అయిందంట. వీళ్ళు వాళ్ళు అడుగుతున్నారంట, క్రిస్టియన్సే అడుగుతున్నారంట. ఏం అడుగుతున్నారో తెలుసా? ఏంటి మీరు ఇంకెళ్ళలేదా అని అడుగుతూ ఉన్నారంట. బెదిరింపులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిలబెడతారు, జైల్లో వేస్తారు, మిమ్మల్ని నించోబెట్టి చెప్తారు మీరు క్రీస్తు నామములో బోధ చేయడానికి వీల్లేదు అని చెప్పి. అయినా సరే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి తెలుసా? 19వ వచనం లాగా మన రెస్పాన్స్ ఉండాలి. ఒకసారి చూద్దామా? అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుటి దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. తర్వాత వచనం కూడా చదువుదామా? వెరీ గుడ్. మేము కన్న వాటిని, విన్న వాటిని, మేము చూచిన వాటిని మేము సాక్ష్యముగా చెప్పకుండా మేము ఉండలేము. నువ్వు కొట్టి జైల్లో వేసినా చెప్తాం, నువ్వు చంపేసినా సరే మా బాడీ సాక్ష్యముగా నిలబడతాయి. ఏమనుకున్నారంట వాళ్ళు? మీరు వీళ్ళని పిలిచి మీరు పక్కకి వెళ్ళండి, మేము మాట్లాడుకుంటామని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. మీరు యేసు నామములో ప్రకటించకూడదు, యేసు గురించి బోధించకూడదు అని చెప్తే పేతురు యోహాన్లు ఏమంటున్నారో తెలుసా? ఆ గవర్నమెంట్ అంతా మధ్యలో నించొని, మీరు చెప్పిన మాట మేమెందుకు వింటాము? మాకు దేవుడు చెప్పిన మాటని మేము వింటాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ మాట మాట్లాడడానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ మాట మాట్లాడడానికి? ప్రభుత్వాలను ఎదిరించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుత్వాలని ఎదిరించడం అంటే చిన్న మాట కాదు. ఆ రోజు ఒక ప్యారలల్ గవర్నమెంట్ని పేతురు యోహాన్లు పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంతో ఎదిరించారు. ఆషామాషా మాట కాదు, చిన్న విషయము కాదు. ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు చేస్తాయి. అవన్నీ పాటించమనా కాదు, దాన్ని ఎదిరించమని. ఆ ఎదిరించే బాధ్యతను ఎవరికి అప్పచెప్తానో తెలుసా? క్రైస్తవుడికి అప్పచెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. క్రైస్తవుడు మాత్రమే ఎదిరించగలడు. హల్లెలూయా. అమెరికా దేశంలో నల్ల జాతీయులను తొక్కేయడానికి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే ఒక వ్యక్తి లేచాడు. అతని పేరు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆయన లేచి 3 సంవత్సరాల పాటు నల్ల జాతీయుల కోసము, వాళ్ళ కోసం పోరాడి హక్కులను సాధించాడు. ఆయన ఎవరో తెలుసా? బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఆయన. మరి ఎంతమంది పాస్టర్లు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిలబడి ఫైట్ చేయడానికి ఉన్నారు? దేవుడు మాట్లాడుతాను. పాస్టర్ రాంగ, అక్కడ ఎమ్మెల్యే ఒకటి రాంగ, నేను ఇక్కడ దిగిపోతా, వాక్యం చెప్పి మరి వెళ్ళి అని రిసీవ్ చేసుకుంటా, వాక్యం చెప్పడం మానేసి మరి వెళ్ళి అని రిసీవ్ చేసుకుంటా. పోయిన సంవత్సరం క్రిస్మస్లో బీఆర్ఎస్ నాయకులు కనిపించారు, ఈ సంవత్సరం క్రిస్మస్లో కాంగ్రెస్ నాయకులు కనిపిస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం క్రిస్మస్లో వైసీపీ నాయకులు కనిపించారు, ఈ సంవత్సరం క్రిస్మస్లో టీడీపీ జనసేన నాయకులు కనిపిస్తూ ఉన్నారు. నాయకులు మారారు, పార్టీలు మారారు, అదే వంగుడు, అదే శాలువాలు. ప్రభువా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. ప్రభువా ఏంటయ్యా ఇది?
రాజైన యాజక సమూహంగా నేను నిలబెడతా అంటే యాచక సమూహంగా వంగి వంగి దండాలు పెడుతూ అడుక్కుంటున్నావా? సిగ్గులేని బ్రతుకులు, సిగ్గులేని బ్రతుకులు, సిగ్గులేని బ్రతుకులు. ఆ రోజు పక్క రాజ్యాలకి అవసరం వస్తే మెల్కీసెదెకు రాజుగా యాజకుడిగా నిలబడి వాళ్ళ దగ్గర పన్ను కట్టించుకొని మరి మిలిటరీ ఫోర్స్ని పంపించాడు. హల్లెలూయా. అలా ఉండమని చెప్తా ఉన్నాడు సంఘాన్ని దేవుడు, అలా ఉండమని చెప్తా ఉన్నాడు పాస్టర్ని దేవుడు. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? గవర్నమెంట్ని ఎదిరించారు పేతురు యోహానులు. అమెరికా దేశంలో అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అని చెప్పి ఆ మధ్యకాలంలో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఏంటి తెలుసా? ప్రతి బిజినెస్ ఓనర్ తన దగ్గర ఉన్న ఉద్యోగులకి కొంత అమౌంట్ని దానికోసం రిజర్వ్ చేసి పెట్టాలి, ఇన్సూరెన్స్ లాగా రిజర్వ్ చేసి పెట్టాలి. ఏంటయ్యా ఆ ఇన్సూరెన్స్ అంటే, ఒకవేళ ఆ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అబార్షన్ చేయించుకోవాలి, ఇల్లీగల్గా అబార్షన్ చేయించుకోవాలి అంటే కనుక అబార్షన్ చేయించుకునే వీలు. అంటే ఉదాహరణకి నా దగ్గర రమేష్ పనిచేస్తూ ఉన్నాడు అనుకోండి, రమేష్ తన భార్యకో తన గర్ల్ ఫ్రెండ్కో ఇల్లీగల్గా అబార్షన్ చేయించాలి అనుకుంటే డబ్బులు నేను కట్టాలి, ఎందుకంటే నా దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కాబట్టి. అమెరికా దేశం మొత్తం ఆ చట్టాన్ని ప్రయోగించాలనుకున్నాడు, కానీ ఒక్కడు నిలబడ్డాడు, ఒక్క కుటుంబము నిలబడ్డది. ఆ కుటుంబం పేరు గ్రీన్ ఫ్యామిలీ. వాళ్ళకి హాలీ లాబీ అని చెప్పి ఒక పెద్ద $1 మిలియన్ కంపెనీ ఉంది. హాలీ లాబీ అనే ఒక పెద్ద $1 మిలియన్ కంపెనీ ఉంది. ఇది మా క్రిస్టియన్ వాల్యూస్కి ఇది అగెయిన్స్ట్. మా క్రిస్టియన్స్కి మేము నరహత్య చేయకూడదు అని మా బైబిల్ బోధిస్తూ ఉంది. మేము నరహత్య చేయకూడదు, ఈ ఇల్లీగల్ అబార్షన్స్ని మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా కేసు వేసి వాళ్ళు ఆ కేసు గెలిచారు. హల్లెలూయా. కేసు గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? కేసు గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచాము, ఒకవేళ రేపొద్దున్న మళ్ళీ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేసి మమ్మల్ని గెలవడానికి ప్రయత్నిస్తే కనుక మేము మా వ్యాపారంలో మేము ఆ పిల్లల్ని చంపడానికి మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేము, కాబట్టి మా $1,000 కోట్ల బిజినెస్ని మానిపాడేస్తామన్నారు. హల్లెలూయా. ధైర్యము, ధైర్యము, ధైర్యము. అమెరికా దేశానికి చెందిన ఒక బేకరీ ఓనర్కి వచ్చి సేమ్ పురుషులు మ్యారేజ్, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటే ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు కేక్స్ ఆర్డర్ చేస్తూ ఉంటే ఆయన ఒక బోర్డు పెట్టాడంట. ఏంటి తెలుసా బోర్డు? ఇలాంటి మ్యారేజెస్కి నేను కేక్లు సప్లై చేయను అని బోర్డు పెడితే అతని మీద దాదాపు 90 కేసులు వేశారంట. ఆ 90 కేసుల నిమిత్తము సంవత్సరం అంతా కోర్టుకు తిరుగుతాడు ఆయన. కానీ ఏమంటాడో తెలుసా? నా క్రిస్టియన్ వాల్యూస్ని నేను చంపుకోను, నేను వాళ్ళకి కేక్ అమ్మను. హల్లెలూయా. ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యము ఉందా? ఉందా? ప్రశ్న. మన క్రిస్టియన్ వాల్యూస్ సెమీ క్రిస్మస్ పండగల్లోనే సమాధి అయిపోతాయి. సెమీ క్రిస్మస్ పండగల్లోనే సమాధి అయిపోతాయి. కావాలంటే చూడండి, సెమీ క్రిస్మస్ వేడుకలు చూడండి, క్రిస్మస్ వేడుకలు చూడండి, ఎవరు హెచ్చింపబడతా ఉన్నారు? పలానా నాయకుడు హెచ్చింపబడతా ఉన్నాడు, పలానా బిషప్ గారు హెచ్చింపబడతా ఉన్నారు, పలానా రాజకీయ నాయకుడు సన్మానించబడతా ఉన్నాడు. అలాంటి ధైర్యం ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు నామములో మీరు బోధించకూడదు, క్రీస్తుని మీరు ప్రకటించకూడదు అంటే మీరు చెప్తే మేము చేసేదంటే మేము మా దేవుడు చెప్పింది చేస్తామంటారు. హల్లెలూయా. మరి ఎంతమంది మీరు దేవుడిని చెప్పేది చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ధైర్యము ఉందా? ధైర్యం ఉంటే దేనికి వాడుతూ ఉన్నాం? ధైర్యము లేదా? ఎందుకు లేదు ధైర్యం? ప్రశ్న. చూద్దామా? 21వ వచనం చూద్దామా? ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవునిని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఏం చేశారంటే వాళ్ళిద్దరు ఫస్ట్ ధైర్యముతో పేతురు యోహాను మాత్రమే నిలబడ్డారు. ఎప్పుడైతే పేతురు యోహాను ధైర్యంగా నిలబడ్డారో ప్రజలందరికీ ధైర్యం వచ్చింది. ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారంట? ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమ పరచుచుండిరి. ఎప్పుడైతే నువ్వు నిలబడి ధైర్యంగా దేవుణ్ణి ప్రకటించడము చేస్తావో, యేసుక్రీస్తు నామములో బోధిస్తావో, సత్యమైన వాక్యం కోసం నువ్వు నిలబడతావో, ప్రజలందరూ నిన్ను సపోర్ట్ చేయడానికి వస్తారు. హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. నిలబడతా ఉన్నావా? ప్రశ్న. నిలబడతా ఉన్నావా? ప్రశ్న. ఈ రోజుల్లో చాలామందిలో ప్రాబ్లం ఏంటయ్యా అంటే, పలానా బోధకుడిని ఏమన్నా అంటే అతను నా కుటుంబాన్ని విమర్శిస్తాడు, పలానా అబద్ధ బోధన నేను ఖండిస్తే అతను నా కుటుంబం మీదకి వస్తాడు, కాబట్టి నేను సైలెంట్గా ఉంటా. కానీ ప్రసంగంలో మాత్రం చెప్తా. మనం బోధించాలా, బల్లలు ఇరిగిపోతాయి ఇక్కడ, ఆ రేంజ్లో బోధిస్తాము, కానీ మనము పాటించము. చాలామంది అలాగే ఉన్నారు. కొంతమంది అయితే కన్వీనియంట్గా ఎవరైతే ఆన్సర్ చెప్పలేరో వాళ్ళని, ఉదాహరణకి నేను రమేష్ని అంటా ఉన్నాను అనుకో, రమేష్ నన్ను తిరిగి ఏమనడు, నన్ను పట్టించుకోడు, కాబట్టి డైలీ నేను రమేష్ని ఏదో ఒకటి అంటా ఉంటాను అనమాట. అలాంటివి చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నిన్ను తిడతారని తెలిసి, నీ కుటుంబాన్ని లాగుతారని తెలిసి, నీ మీద కేసులు ఇస్తారని తెలిసి, నీ వ్యాపారాన్ని పోగొడతారని తెలిసి, నీ సంఘం మీదకి వస్తారని తెలిసి కూడా నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావా? అది పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ధైర్యము. ఈ మధ్యకాలంలో ఏంటి తెలుసా, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ధైర్యంగా నిలబడి పలానాది అబద్ధ బోధ, లేదా పలానా విషయము బైబిల్లో లేదు, లేదా పలానా వ్యక్తి దొంగ బోధ చేస్తూ ఉంది, పలానా వ్యక్తి క్రీస్తు అని చెప్పుకుంటా ఉంది, ఇది బైబిల్ వ్యతిరేకము అని ఎవరైనా నిలబడితే వెనకాల ప్రజలు వచ్చి సపోర్ట్ చేసే స్థితిలో లేము. ఒక సంఘం ఇంకో సంఘాన్ని సపోర్ట్ చేసే స్థితిలో లేదు. ఒక సంఘం కూల్చబడితే మిగతా సంఘాలన్నీ వెళ్ళి ఆ సంఘానికి ఆదరణగా నిలబడే స్థితిలో లేము. ఆ రోజు పేతురు యోహాన్లు ధైర్యంగా నిలబడి వాళ్ళు బోధిస్తే సమాజమంతా కూడా, ప్రజలంతా కూడా వచ్చి వర్షిప్ పెట్టారంట, అక్కడ దేవుణ్ణి మహిమపరిచారంట. ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నాకెందుకులే, వాడికి జరిగింది కదా, నాకెందుకులే. తర్వాత ఏం జరిగిందంట చూడండి. ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పనా. పేతురు యోహాన్లని కార్నర్ చేయడానికి, పేతురు యోహాన్లను అరెస్ట్ చేయడానికి ఎవరెవరు వచ్చారు? అధికారులు, పెద్దలు, శాస్త్రులు, సద్దుకయ్యులు, యాజకులు, పరిసయ్యులు, అలెగ్జాందరు, కయప, అనయ, ఇంకా వచ్చారు కదా వీళ్ళంతా. అయితే పేతురు యోహాన్లు అక్కడ ధైర్యంగా బోధిస్తూ ఉన్నప్పుడు ఈ అధికారులు, పెద్దలు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ లిస్ట్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఈ లిస్ట్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడు. ఎవరు అనుకుంటా ఉన్నారు మీరు? ఎవరై ఉండొచ్చు? ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఆ లిస్ట్లో ఉన్నాడు. ఎవరై ఉండొచ్చు? ఎనీ గెస్? పేతురు యోహాను ధైర్యంగా బోధిస్తూ ఉన్నప్పుడు ఒక 11 గ్రూప్స్, ఒక గవర్నమెంట్, ఒక శాన్హాడ్రిన్ మొత్తం వచ్చేసింది అక్కడికి. ఆ 11 గ్రూప్స్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడు, వీళ్ళని గమనిస్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళతో పాటు ఆ 11 గ్రూప్స్తో పాటు వీళ్ళని నిందించడానికి, శిక్షించడానికి ఆయన కూడా ఉన్నాడు అందులో. వాళ్ళతో పాటు ఎవరు? ఎగ్జాక్ట్లీ పౌలు గారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టొచ్చు ఒకసారి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ గ్రూప్లో ఆ రోజు పౌలు గారు కూడా ఉన్నాడు. చూడండి, పేతురు యోహాన్లు నిలబడి ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటే పౌలులో ఉజ్జీవం వస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కరుడు గట్టిన నరహంతకుడైన పౌలు కూడా ఆ గ్రూప్లో ఉన్నాడు. తర్వాత అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. పౌలు ఏమంటాడో తెలుసా? నేను కూడా పెద్దలతో, శాస్త్రులతో కలిసి ఈ క్రైస్తవుల్ని నేను నిందిస్తూ వచ్చాను, ఈ క్రైస్తవుల్ని నేను కొడుతూ వచ్చాను, జైల్లో వేస్తూ వచ్చానని చెప్పి సాక్ష్యం చెప్తాడు. ఎందుకు చెప్తాడు తెలుసా సాక్ష్యము? పౌలు గారు అక్కడ నిలబడి పేతురు యోహాన్లు జైల్లో వేయడానికి ఆయన కూడా సహకరించాడు. కాబట్టి నీ ధైర్యము 100 మందికి బలము. హల్లెలూయా. క్రైస్తవుడి ధైర్యము 100 మందికి బలము. ఆ రోజు పేతురు యోహాన్లకు తెలియదేమో అందులో పౌలు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. బహుశా తెలుసు, కానీ పౌలు అనే వ్యక్తి తర్వాత అంత గొప్ప సువార్త చేయబోతా ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలియదేమో. చూడండి, వీళ్ళు ధైర్యంతో నిలబడితే అందులోంచి ఒక వ్యక్తిని నిలబెట్టుకున్నాడు దేవుడు. ఆ వ్యక్తి ద్వారా ప్రపంచం మొత్తానికి సువార్తను పంపించాడు దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు నీ ధైర్యంతో ఇంకొకరిని ధైర్యంగా నింపాలి, ఇంకొకరిలో పరిశుద్ధాత్మని దేవుని నింపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రశ్న. నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రశ్న.
ప్రశ్న. తర్వాత వచనం చదువుదామా. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి చెప్పిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి, వీరిద్దరూ విడుదలైపోయిన తర్వాత వాళ్ళు వచ్చారంట వాళ్ళ ప్రజల దగ్గరికి. యేసుక్రీస్తు బోధ ద్వారా ఎంతమందిని మార్చారు? ఎప్పటికే 5,000 మంది పురుషులు వాళ్ళ దగ్గరికి వచ్చారంట. వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పారంట. మమ్మల్ని జైల్లో వేశారు అనే విషయాన్ని చెప్పారంట. జైల్లో వేశారు అని తెలియగానే పక్కన వాళ్ళందరూ ఏమవుతారు? ఇప్పుడు లెక్క ప్రకారము భయపడిపోయి పారిపోవాలి. కానీ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. చూడండి, ఆదిమ సంఘము మనకి నేర్పిస్తూ ఉన్న పాఠాలు. లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, సహవాసంలో వాళ్ళ దగ్గర పాఠం నేర్చుకున్నాం, ఇవ్వటంలో పాఠం నేర్చుకున్నాం, రొట్టె విరుచుటలో పాఠం నేర్చుకున్నాం, బోధ విషయంలో పాఠం నేర్చుకున్నాం. ఈరోజు ధైర్యము విషయంలో పాఠం నేర్చుకుంటున్నాము, ప్రార్థన విషయంలో పాఠం నేర్చుకుంటున్నాం. ధైర్యంగా నిలబడింది మొదటి సంఘము. హల్లెలూయా. మొదటి సంఘానికి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేసింది మొదటి సంఘం. హల్లెలూయా. వాళ్ళు ధైర్యంగా నిలబడడం మాత్రమే కాదు, ప్రార్థన కూడా చేశారు. మనం లాస్ట్ టైం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఎప్పుడు సంఘం కోసం ప్రార్థన చేశాం? ఎప్పుడు మన కోసం ప్రార్థన చేసుకున్నాం? ఎప్పుడు మిషనరీస్ కోసం ప్రార్థన చేస్తాం? ప్రశ్న. వాళ్ళంట ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టారంట. చిన్న కూడా ప్రార్థన చేయలేదు, బిగ్గరగా మొరపెట్టారు. ఏంటి చూడండి ఆ మొర. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తనమును కలుగు చేసిన వాళ్ళు అన్యజనులు ఏలా అల్లరి చేసిరి? ప్రజలందరూ వ్యర్థమైన ఆలోచనలు ఎందుకు పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి. ప్రభు మీదకి ఎవరు లేచారంట? భూరాజులు లేచారంట. ఎవరు లేచారంట? ఆ ప్రభువు అనే మాటకి గ్రీక్లో ట్రాన్స్లేట్ చేయబడిన మాట ఏంటంటే డెస్పోటే అనండి. డెస్పోటా లేదా డెస్పోటే అనొచ్చు. ఆ డెస్పోటే అనే మాటకి అర్థం ఏంటంటే సమస్తాన్ని సృష్టించిన వాడు అని అర్థం. ఏంటది? సమస్తాన్ని సృష్టించిన ప్రభు మీదకి ఎవరు లేచారంట? ఇప్పుడు భూరాజులు లేచారంట. గుర్తు చేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న కీర్తన ఇది. దాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు, దాన్ని ప్రార్థనగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రభువా, నువ్వే వీళ్ళందరినీ సృష్టించావు కదా, ఈ సృష్టి అంటే అంతా నీదే కదా, ఈ సృష్టి నీదైతే వీళ్ళే ఈరోజు నీ మీదకి లేస్తూ ఉన్నారు ప్రభువా, అన్యజనులు నీ మీద అల్లరి చేస్తూ ఉన్నారు ప్రభువా, వాళ్ళు నీ సేవకుల గురించి వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు ప్రభువా అని చెప్పి సేవకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంది సంఘం. అక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? సేవకుల కోసం. లాస్ట్ సారి ఎప్పుడు సేవకుడి కోసం ప్రార్థన చేశారు? ఎప్పుడు మీ సేవకుడి కోసం చివరిసారి ప్రార్థన చేశారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మన సంతకాలే కావాలి కదా, మన పిటిషన్సే కావాలి. ఎప్పుడు చివరిసారి సంఘం కోసం, ఎప్పుడు చివరిసారి సేవకుడి కోసం, ఎప్పుడు చివరిసారి మిషనరీస్ కోసం ప్రార్థన చేశాం? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సేవకుడు యుద్ధభూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. సేవకుడు గెలిచి తిరిగి రావాలని చెప్పి మనం ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేస్తాం? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దామా? అని పరిశుద్ధాత్మ ద్వారా దావీదు నోట పలికించితివి, నిర్ణయించెను వారన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకులైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసుడు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు
అనుగ్రహించుము. దాసుడికి కావాల్సిన ధైర్యం కోసం సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. దాసుడికి కావాల్సిన ధైర్యం కోసము సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేస్తాం దాసుడి గురించి? దాసుడికి కావాల్సిన ధైర్యం గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తాం చివరిసారి? ప్రశ్న. అమెరికాకి చెందిన ఒక పాస్టర్ గారు భారతదేశానికి వచ్చాడంట. సౌత్ ఇండియాలో భారతదేశానికి వచ్చాడు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సువార్త చేయడానికి వచ్చాడు ఆయన ఈ మధ్య కాలంలోనే. ఓకే, లోకల్ చర్చ్ పాస్టర్స్ అందరూ ఈ పాస్టర్ గారు కలిసి సువార్తకు వెళ్ళారు. ఎప్పుడైతే సువార్తకు వెళ్ళారో వెంటనే మన తమ్ముళ్ళు వచ్చేసారు. మన తమ్ముళ్ళు ఉంటారు కదా, గ్రూపు వచ్చేసారు, జెండాలు కట్టుకొని వచ్చారు. వీళ్ళని రౌండ్ వేసేసారంట. రౌండ్ వేసేసిన తర్వాత పాస్టర్ గారికి ఏమో, ఈ అమెరికా నుంచి వచ్చిన పాస్టర్ గారికి ఏమో భయం వేస్తుందంట. భయం అంటే కొంచెం బెదురు ఉంటుంది కదా, అంతమంది సరౌండ్ చేశారు అని చెప్పి. ఈ మిగతా ఉన్న ఇండియా పాస్టర్లు అందరూ నవ్వుతున్నారంట. ఇండియా పాస్టర్లు అందరూ నవ్వుతున్నారు. ఆయన ఏమో టెన్షన్ పడుతున్నాడు. ఆయన అడిగాడంట పక్కన ఆయన్ని, ఏంటి ఏం జరుగుతుంది తెలుసా అంటే, ఆ పాస్టర్ గారు నవ్వుకుంటా ఇప్పుడు మనల్ని కొడతారు అన్నాడంట. ఏమన్నాడంట? ఇప్పుడు మనల్ని కొడతాడు అన్నాడంట. ఇమాజిన్ చేయండి సిచ్యువేషన్. నవ్వుకుంటూ రెస్పాండ్ అవుతున్నాడంట. ఎప్పుడైతే పేతురు యోహాన్ని బోధించకూడదు అని చెప్పేసి బెదిరించి పంపించేస్తే సంఘమంతా నిలబడి సంఘము వీరిద్దరి కోసం ప్రార్థన చేస్తూ ఉందంట. సేవకుల కోసం ప్రార్థన చేస్తా. వాళ్ళు ధైర్యంగా బోధించారు, వాళ్ళకి ఇంకా ధైర్యం కావాలి. ధైర్యంగా వాక్యం చెప్పారు, ఇంకా ధైర్యంగా వాక్యం చెప్పాలి. ధైర్యంగా వీధి సువార్తకి వెళ్ళారు, ఇంకా ధైర్యం కావాలి. సంఘము ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థించే సంఘము ఆదిమ సంఘము, ధైర్యముతో బోధించే సంఘము ఆదిమ సంఘము. తర్వాత వచనం చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు, ఇటు చూడండి, నాతో పాటు చెప్పండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. భూకంపం వచ్చిందంట వారు ప్రార్థన చేస్తే. మనం ప్రార్థన చేస్తే కుర్చీ కూడా కాదల్లా. వాళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఆ యెరూషలేము ప్రాంతము పునాదులు కదిలాయంట. హల్లెలూయా. నీ ప్రార్థనలో అంత శక్తి ఉంది. వాళ్ళు స్వస్థత చేసిన వ్యక్తిని పక్కన నించోబెడితే గవర్నమెంట్ నోరు మూసుకొని కూర్చుందంట. అతన్ని చూసి అది నిజమే కదా అని చెప్పి, నీ స్వస్థతలో అంత శక్తి ఉంది. వాళ్ళ ధైర్యాన్ని చూసి ఏమీ మాటలేడలేకపోయారంట. వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట గవర్నమెంట్ అంతా కూడా. నీ ధైర్యంలో అంత శక్తి ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? అదంతా పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ద్వారా మాత్రమే వస్తుంది. హల్లెలూయా. మరి నువ్వు ధైర్యంగా బోధిస్తే వాళ్ళ నోర్లు మూయబడతాయి. నువ్వు స్వస్థపరిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. నువ్వు ప్రార్థన చేస్తే భూమి కంపిస్తుంది. నువ్వు చిన్నోడుగా అనుకోకు. నీకు అదంతా ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. మరి రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనేది ప్రశ్న. అందరికీ రాదు అది. అందరు రిసీవ్ చేసుకోలేరు. ఉదాహరణకి ఇక్కడ 10, 15, 20 మంది ఉన్నారు అనుకుందాం. నేను రమేష్ దగ్గరికి వెళ్ళి, రమేష్ నీకు ఈరోజు గొప్ప ఆశీర్వాదం రాబోతా ఉంది అన్నాను అనుకో, రమేష్ ఏమో తాగుబోతాడు అనుకో, వస్తుందా ఆశీర్వాదము? అనొచ్చా అట్లా? నేను ఫస్ట్ బ్రతుకు మారితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ధైర్యం వస్తే వాక్యం వస్తే ప్రార్థన వస్తే భూమి కంపిస్తుంది. ఆదిమ సంఘం ప్రార్థన చేస్తే పునాదులు కదిలిపోయాయంట, కంపించిందంట భూమి. మనం ప్రార్థన చేస్తే పక్కనున్న వాడు కూడా కదలడు కదా. మనం ప్రార్థన చేస్తే పక్కనున్నోడు కూడా కదలడు. ఆ రకంగా ఉంటుంది మనకి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ముందుకు వెళ్దామా? అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించి, అందరిలో పరిశుద్ధాత్మ దేవుని నింపబడారంట. అందరూ దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించడం మొదలుపెట్టారంట. తర్వాత వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగి, అందరూ విశ్వసిస్తున్నారంట. అందరికి ఏమొచ్చిందంట? ఏక హృదయము ఏకాత్మ. చూడండి, ధైర్యం వల్ల వాళ్ళందరిలో ఏకాత్మ ఏక హృదయం వచ్చేసింది. తర్వాత వచనం, ఎవడును తనకు కలిగిన వాటిలో
ఏదియో తనదని అనుకోవాలి. నాకు ఏదైతే ఉందో అది నాది కాదు, మీది. మీకేదైతే ఉందో అది మీది కాదు, అందరిది. పొలం ఉందా? మాది కాదు. ఇల్లుందా? మాది కాదు. సంఘం ఉందా? మాది కాదు. కానీ బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటి ఈరోజు? భ్రష్టత్వం ఏంటి అంటే, ఇది నా సంఘము, నా కుర్చీ, నా విశ్వాసులు అంటా ఉన్నారు. ఏది మాది కాదు, ఏది మనది కాదు. ఇది నా ఆస్తి, నా ఇల్లు, నా పొలము. వాళ్ళందరిలో ధైర్యం నింపబడంగానే ఏకాత్మ వచ్చేసిందంట. వెంటనే వాళ్ళు ఏమంటున్నారంట, మాదేది మాది కాదు, అంతా ఎవరికి చెందాలా? అపోస్తుల బోధకి చెందాలా. 33వ వచనం చదువుతాం. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను, ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వెల తెచ్చి అపోస్తుల యొద్ద పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వారికి వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. ఎవరికి కొదువ లేకుండా అపోస్తుల బోధ ఏంటో, ఆ నీడ్ ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఎవరెవరికి ఏవేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చారంట. ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళే తీర్చారంట. ఎవరెవరు అప్పుల బాధతో అవి తీర్చారంట. అందరూ నిలబడి సమిష్టిగా అపోస్తుల బోధని కట్టారు. ఈ ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ ఏకత్వంతో ఉన్నారు. అందరూ ఏకత్వంతో ఉన్నారు. ఫస్ట్ విషయం ఏంటి? అందరూ ధైర్యంగా ఉన్నారు. రెండో విషయం ఏంటి? ప్రార్థన చేశారు. మూడో విషయం ఏంటి? ఏక మనసు, ఏకత్వం కలిగి ఉన్నారంట. మనకి కనపడతాయిగా వన్నెస్లు, అలాంటి వన్నెస్లు కాదు, అలాంటి వన్నెస్లు కాదు అవి. వన్నెస్ అంటే ఏంటో తెలుసా? వన్నెస్ అంటే ఏంటో తెలుసా? ఎక్కడైనా సంఘం కూల్చబడతా ఉందా, వెళ్ళి ఫస్ట్ క్రైస్తవుడు వెళ్ళి అక్కడ అధికారికి వ్యతిరేకంగా నిలబడతాడు. అది వన్నెస్, అది వన్నెస్. ఎక్కడైనా పాస్టర్ కొట్టబడతా ఉన్నాడా, ఆ పాస్టర్ని కాదు కొట్టేది, ఫస్ట్ నన్ను కొట్టు అని నిలబడతాడు. అది వన్నెస్. ఇది రమ్మనని చూద్దాం, వీళ్ళందరినీ, ఈ బ్యాచ్ని రమ్మనని చూద్దాం, వస్తారా? పాస్టర్ ఇబ్బందిలో ఉన్నాడా, నిలబడుతుందా? ఒక సంఘం ఇంకో సంఘం కోసం నిలబడుతుందా? ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ కోసం నిలబడుతున్నాడా? అది వన్నెస్. యూట్యూబ్లో పాట తీసి పెడితే వన్నెస్ కాదు కదా. ఓ 10 మంది చక్కగా సూట్లు వేసుకొని పాట పాడితే వన్నెస్ కాదు కదా. ఆ సూటు లేక, చొక్కా లేక, ప్యాంటు లేక, తిండి లేక నలిగిపోతా ఉన్న పాస్టర్ని నిలబడి పోషించే సంఘమే వన్నెస్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను వావ్ చర్చ్ని బట్టి నేను చక్కగా గర్విస్తాను. ఎందుకు తెలుసా? వావ్ చర్చ్ వేరే పాస్టర్ల బాగోగులు చూస్తుంది. హల్లెలూయా. అది చూసే సంఘముగా ఉంది. వేరే పాస్టర్ల కోసం నిలబడే సంఘముగా ఉంది. వేరే పాస్టర్లకు కష్టం వచ్చినప్పుడు నిలబడే సంఘముగా ఉంది. వేరే పాస్టర్లు మతోన్మాదుల చేత ఇబ్బంది పడుతున్నప్పుడు ధైర్యం చెప్పే సంఘముగా వావ్ చర్చ్ ఉంది. ఈ ధైర్యము ఒక్కడి ధైర్యం కాదు, ఈ ధైర్యం అందరిలో ధైర్యం నింపబడాలా. మీలో ఎప్పుడు ఏ సౌలు ఏ పౌలుగా మారుతాడో తెలియదు. మీలో ఏ సౌలు ఉన్నాడో తెలియదు. ఆయన ఎప్పుడు పౌలుగా మారుతాడో తెలీదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పేతురు యోహానులాగా ఇక్కడ నిలబడిన వాడు, మనలో ఉన్నవాళ్ళు ధైర్యంగా నిలబడినప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. మరి అలా నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రశ్న. సేవకుడి కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? సేవకుడి కోసం నిలబడతాం ఎక్కడ, సేవకుడి గురించి వెనకాల మాట్లాడతాం, అది వేరే విషయం. అది వేరే విషయం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆస్తి పేపర్లు అవి పట్టుకొని రాకండి, అవసరం లేదు. ఉన్నా కూడా తేవద్దు. డబ్బులు అక్కర్లేదు, ఆస్తులు అక్కర్లేదు. ధైర్యంగా మేమున్నాము అని నిలబడితే చాలు. ధైర్యంగా సేవకుడి కోసం ప్రార్థన చేస్తే చాలు. డబ్బులు అవే వస్తాయి, ఆస్తులు అవే వస్తాయి. అసలు మాకు లెక్కే లేదు. అవసరమే లేదు మాకు. రేపొద్దున నా సొంత భూమి, సొంత ల్యాండ్, సొంత చర్చ్ వచ్చినా కూడా ఆ భూమి, ల్యాండ్, చర్చ్ మీలో ఎవరికొకరికి ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. మాకు అవసరమే లేదు. మొన్న ఒక చెల్లి నాతో మాట్లాడుతూ ఉంది, అన్న ఊర్లో నాకు ఒక ల్యాండ్ ఉంది,
ఆ ల్యాండ్ చర్చ్కి ఇచ్చేస్తా, మనం చర్చ్ కట్టాలి అందులో అంటా ఉంది. హల్లెలూయా. నేను అన్న వద్దు తల్లి, ఫస్ట్ మీ నీడ్స్ ఏంటో చూసుకొని తర్వాత విషయం మనం మాట్లాడదాం. దేవుడు రేస్ చేసుకుంటాడు, దేవుడు నిలబెడతాడు, దేవుడు సేవకుడికి కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, సంఘానికి కావాల్సిన అవసరాలు టైం పట్టొచ్చేమో. కానీ ఆ టైం పట్టడానికి ముందు మనం సంఘముగా చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా నిలబడాలా, ఏక మనసుతో ప్రార్థన చేయాలా, ఇచ్చేవారిగా ఉండాలా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది ధైర్యంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఎంతమంది మీలో ధైర్యంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికై వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానానికై వందనాలు తండ్రి. ఒక్కసారి అప్పగించబడిన బోధ, ఆ బోధ కొరకు మేము ధైర్యంగా నిలబడి ప్రకటించి వారిగా మమ్మల్ని తయారు చేయండి. నేను విద్య లేని పామరులము కానీ తండ్రి నాయనా, మీ వైపు చూస్తూ మేము నిలబడి నాయనా సత్యము కోసం పోరాడేవారిగా మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి. ధైర్యాన్ని మాలో నింపండి, నా కాచి కాపాడండి. నీ సంఘాన్ని మీరు విడిచిపెట్టొద్దు నాయనా. మీ కొరకు ప్రాకులాడేవారిగా, మీ వైపు చూసేవారిగా మమ్మల్ని నిలవబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో